రాజమండ్రిలో 2, 3 సార్లు చెప్పా. రాజమండ్రిలో నేను వాళ్ళతో పాటు రోడ్ల మీద తిరిగినోడిని. ముందుగా నేను డైరెక్టర్‌ని అయ్యాను. తర్వాత ఇప్పుడు మా రత్నం వినయ్ అవుతున్నాడు. అందరూ సినిమా గురించి, సినిమా టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి, అందరి గురించి మాట్లాడారు. నేను ఓన్లీ సినిమా చూశాను కాబట్టి మీ అందరికంటే ముందు నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. అందరూ బాగా చేశారు. అది 100% మంచి విషయం. ఒక్కొక్కరి గురించి పెద్దగా మాట్లాడను కానీ అందరూ చెప్పేశారు కానీ ఒక ఇద్దరి గురించి ముందు ప్రొడ్యూసర్ సార్ రెడ్డి సార్ చాలా గట్స్ ఉండాలి సార్ ఇలాంటి ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడానికి. అండ్ మీరు మొన్న ఒక మాట అన్నారు, అందరూ మలయాళం డైరెక్టర్కి వెళ్తుంటే మన దగ్గర ఎవరండి సపోర్ట్ చేస్తారని. అది చాలా పెద్ద వర్డ్ సార్. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఎంతమంది ప్రొడ్యూసర్స్ చుట్టూ, ఎంతమంది ప్రొడక్షన్స్ చుట్టూ మేము అందరం తిరిగామో నాకు తెలుసు. ఇంకొకటి, మలయాళం సినిమా అవసరం లేదు భయ్య, తెలుగు సినిమా ఇంక అసలు వద్దు మనకి మలయాళం సినిమా గురించి మాట్లాడద్దు అసలు. మనం ఎందుకు మాట్లాడాలి? ఆఫ్ కోర్స్ మలయాళం సినిమా గుడ్ సినిమా, మంచి సినిమా, ఓకే. మనం తెలుగు సినిమాలు మేక్ చేస్తున్నాము, తెలుగు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, తెలుగు సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. కమిటీ గొర్రెలే కదా, అప్పుడెప్పుడు వచ్చిన కంచరపాలెం దగ్గర నుంచి మన తరుణ్ భాస్కర్ చేసిన పెళ్లి చూపుల తర్వాత కమిటీ గొర్రెలు అవ్వచ్చు, మన అవ్వచ్చు, బేబీ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ మెలోడీస్ అవ్వచ్చు, ఎన్ని సినిమాలు చూసుకున్నాం. ఇంకా మలయాళం సినిమా మనకి ఎందుకయ్యా? మలయాళం సినిమా మనం తెలుగు సినిమా చేస్తున్నాం, తెలుగు సినిమాలే బాగున్నాయి, తెలుగు సినిమాలే వర్క్ అవుతున్నాయి.